హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియో వచ్చేసి సంవత్సరం పాటు నిలవ ఉండే నిమ్మకాయ పచ్చడి అండి. చాలా ఈజీగా పెట్టుకోవచ్చు. ఫస్ట్ టైం పెట్టే వాళ్ళైనా చాలా ఈజీగా పెట్టేయచ్చండి. పర్ఫెక్ట్ కొలతలతో చూపిస్తున్నాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, మీకు పూర్తిగా అర్థమవుతుంది. చాలా ఈజీ ప్రాసెస్. ఇక్కడ చూసారా నిమ్మకాయలండి, ఇవి 25 కాయలు అన్నమాట, మీడియం సైజు. ఇలా పండిన కాయలే బాగుంటాయండి పచ్చడికి. ఇలా పండిని తీసుకోండి, శుభ్రంగా కడిగి తుడిచి ఆరబెట్టండి. ఇలా మనం కట్ చేసే కటింగ్ బోర్డు అలాగే నైఫ్ కూడా తడి లేకుండా ఉండాలండి. మనకి పచ్చళ్ళలో ఎక్కడన్నా తడి తగిలిందంటే పచ్చడి పాడవుతుంది. ఇలా నిమ్మకాయని 4 ముక్కల్లా కట్ చేసి గింజలు ఏమీ లేకుండా తీసుకోండి. మీరు తినలేరు అనుకుంటే ముక్కలు ఇలా మధ్యలో కూడా కట్ చేసుకోవచ్చండి, చిన్న పీసెస్ లాగా. ముక్కలు తినగలరు అంటే 4 ముక్కల్లా కట్ చేసుకోండి. మా ఇంట్లో అయితే సేల్ అవుతుందండి, అందుకే నేను ఈ విధంగా కట్ చేశాను. గింజలు అన్నీ కూడా తీసుకోవాలండి. కట్ చేసేటప్పుడు తీసుకుంటే చాలా ఈజీ. చూసారా, ఈ విధంగా ముక్కలన్నీ కూడా ఇలా కట్ చేసుకోవాలి కాయల్ని. ఇలా కట్ చేసుకున్నాక నేను ఒక ప్లాస్టిక్ డబ్బాలో వేసుకుంటున్నానండి. డబ్బాను కూడా తడి ఎక్కడా లేకుండా శుభ్రంగా కడిగి ఎండబెట్టుకోవాలి ఎండలో. ఇలా డబ్బాలో ముక్కలు కట్ చేసి నేను డబ్బాలో వేసేసుకుంటున్నాను. కాయలన్నీ కూడా కట్ చేయటం అయిపోయిందండి. ఇవన్నీ కూడా ఈ విధంగా వేసుకుంటున్నాను నేను. ఇవి ఒక 9 నుంచి 10 కాయలండి. రసం తీసుకోవడానికి కాయని ఇలా అడ్డంగా కట్ చేసి మనం రసం పిండుకోవాలి. నేను ఒక 10 కాయల వరకు తీసుకున్నాను. చూసారా, ఈ విధంగా రసం పిండుకుంటున్నాను అండి, 10 కాయలు. నాకు జ్యూసు 10 కాయలకి ఇంత జ్యూస్ వచ్చింది నిమ్మకాయల నుంచి. ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న నిమ్మకాయ ముక్కలలో ఉప్పు ఎంత వేయాలో చెప్తానండి. చూసారు కదా, ఈ గ్లాసుని గిద్ద అంటాం మేము. ఇది సరిపోతుంది కరెక్ట్గా. ఫస్ట్ టైం పెట్టే వాళ్ళైనా ఇలా ఈ కొలతలతో పెట్టుకోవచ్చండి. 20 నుంచి 25 కాయలకి ఆ గ్లాసు ఉప్పు అయితే సరిపోతుందండి. కళ్ళుప్పు తీసుకోవాలి, పచ్చళ్ళకి ఎప్పుడు కూడా నిల్వ ఉంటుంది. ఒక గిద్ద ఉప్పు తీసుకుంటున్నాను నేను 25 నిమ్మకాయలకి. అలాగే ఒక చిన్న టీ స్పూన్ పసుపు వేసుకొని, మనం ముందుగా నేను నిమ్మకాయలు 10 నిమ్మకాయలు ఇలా రసం పిండుకున్నాం కదా, ఇవన్నీ గింజలు లేకుండా రసం కూడా వేసేసుకుందాము. ఇవన్నీ వేసుకొని ఉప్పు పసుపు అంతా కూడా నిమ్మకాయ ముక్కలకు పట్టేలాగా ఈ విధంగా ముక్కలన్నీ ఎగరేసుకోవాలండి డబ్బాలోనే. ఇలా కొంచెం పైన ఖాళీ ఉండే డబ్బా అయితే మీకు ఇలా కలుపుకోవడానికి ఈజీగా ఉంటుంది. చూసారా, ఈ విధంగా అంతా కలిపేసి మూత పెట్టుకొని 3 రోజుల వరకు రోజుకొకసారి ఉదయం అయినా సాయంత్రం అయినా ముక్కలన్నీ కూడా కలుపుకోవాలండి. చూసారా, మనకి కలపడం వల్ల ఉప్పు మొత్తం కరిగిపోతుంది. ఇది సెకండ్ డే అన్నమాట. ఇలా ఎగరేస్తుంటేనే కింద ఉన్న ఉప్పు పైకి వచ్చేస్తుంది, కరిగిపోతాయి అన్నీ కూడా, చక్కగా ముక్కలకు పట్టేస్తుంది. చూసారండి, మూత పెట్టుకొని 3 రోజుల వరకు అలా కలుపుకోవాలి. ఇక్కడ చూసారా, ఈ ముక్కలు మనకి వారం రోజుల వరకు ఉప్పు పసుపులో ఊరినాయండి. 3వ రోజే కారం కలుపుకోవచ్చు. నాకు మధ్యలో కలపడానికి కుదరలేదు. ఇలా అయినా ఉంచుకోవచ్చండి, మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు కారం కలుపుకోవచ్చు. ఉప్పు పర్ఫెక్ట్గా సరిపోతే పచ్చడి చెడిపోదండి, ఎన్నెలైనా ఇలానే ఉంటుంది. ఇది పర్ఫెక్ట్గా సరిపోయింది మనకి, కరెక్ట్ కొలత. మనం ఉప్పు ఏ గ్లాస్తో వేసుకున్నామో కారం కూడా అదే గ్లాస్తో వేసుకోవాలండి. ఇది మెంతిపిండి, మెంతులు వేపేసి మిక్సీలో మెత్తగా ఇలా పిండాలు చేసుకొని ఒక చిన్న స్పూన్ వేసాను. చూసారా, కారం ఇది మేము ఇంటి దగ్గర నుంచి ఆడించుకొని తెచ్చిన కారం అండి, గుంటూరు కారం ఇది. ఈ కారము మెంతిపిండి కూడా ముక్కలకు పట్టేలా కలుపుకోవాలి. స్లోగా అంతా కలుపుకోవాలండి. చూసారా, కారం అంతా ముక్కలకు పట్టేసింది. ఇది పుల్ల పుల్లగా కారం కారంగా చాలా బాగుంటుంది ఈ పచ్చడి. పెరుగన్నంలోకైనా దేనిలోకైనా కానీ ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.